తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదో వారు చూడవలసిన వీడియో ఇది. ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసా సంబంధించి రైతులకు 1 నుంచి 5 ఎకరాల నుండి 10 ఎకరాల వారికి కూడా ఎప్పుడు అనేవి పడుతున్నాయి. 5 ఎకరాల వారికి చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసినట్టయితే తెలుస్తుంది. నిన్నటి నుండి ఖాతాలోనైతే మళ్ళీ డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేసుకోరబ్బా. ఇక మొదటి విడతలో చూసుకున్నట్టయితే ఎకరం విస్తీర్ణం వరకు చూసుకున్నట్టయితే 17 లక్షల మంది రైతులకు 9.29 లక్షల సాగు భూమికి 557 కోట్ల రూపాయలు అయితే జమ అయ్యాయని అయితే తెలిపారన్నమాట. ఇక రెండో విడతలో చూసుకున్నట్టయితే 13 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు 102 అంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇన్ని కోట్ల విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మూడో విడతలో చూసుకున్నట్టయితే 10 లక్షల మంది రైతులకు 21 లక్షల ఎకరాలకు 1269 కోట్ల అయితే రూపాయలు అయితే జమ చేయాలని అయితే తెలిపారు. రైతులు ఈ మొత్తం రైతులు వ్యవసాయ పెట్టుబడుల అవసరం కోసం వినియోగించుకోవాలి. మిగతా రైతులకు కూడా త్వరలోనే జమ చేస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే పేర్కొన్నారన్నమాట. ఎవరు కూడా కంగారు పడవసరం లేదు. రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇవాళ లేదా రేపు అంటే అయితే ప్రభుత్వం నుంచి అయితే మనకు తీపి కబర్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అవుతుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 2-3 ఎకరాల వరకు అయితే దాదాపు అయితే పూర్తి కావడం అయితే జరిగింది. రైతు భరోసాపై అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మీ అకౌంట్లో ఇంకా డబ్బులు ఒకవేళ పడంలో అయితే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇవాళ లేదా రేపు ఖాతాలోకి డబ్బులు మనకు రైతు భరోసాకు సంబంధించి ఖచ్చితమైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ప్రక్రియ అనేది పూర్తి కావడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి టీజీ రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమ చేయనుంది. ఇవాళ లేదా రేపు 6,000 రూపాయల చొప్పున అయితే ఖాతాలో వేయనుందన్నమాట. ఇప్పటికే ఒక ఎకరం ఉన్న రైతులందరికీ కూడా 17 లక్షల మంది రైతుల ఖాతాలో పడ్డట్టయితే తెలుస్తుంది. ఇక మిగతా రైతులు వచ్చేసి కూడా వాళ్ళందరికీ కూడా 2 ఎకరాల లోపు చూసుకున్నట్టయితే 19 లక్షల మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. ఎవరికైతే ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందలేదో వారు తప్పకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా అయితే మీకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. కింద ఉంటే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకున్నట్లయితేనే మీ అందరికైతే జల్దీ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే ఈ రోజు అయితే పడుతున్నాయి అన్నమాట. ఈరోజు 3, 4, 5 ఎకరాల వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి. ఖచ్చితంగానైతే పడతాయి అన్నమాట. ఒకవేళ మీకు పడనట్టు కాకపోతే ఇవాళ లేదా రేపు ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా వచ్చిన శుభవార్త. ఇక మనకు ఈ నెల 24వ తేదీన వచ్చేసి 19వ విడత ఇప్పుడు 19వ విడతకు సంబంధించి పెట్టుబడి సాయం అయితే విడుదల చేయనుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మేరకు 19వ విడత సాయం విడుదలపై అప్డేట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా నివేదికలు అయితే పేర్కొన్నారన్నమాట. అఫీషియల్గా వచ్చిందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్. మనకి ఈ నెల 24వ తేదీ నుంచి PM కిసాన్ డబ్బులు అయితే 2,000 రూపాయలు ఖాతాలోనైతే జమ చేయనుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది అన్నమాట మీ అందరికీ రైతుల కోసం అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేయబడింది.